నాంపల్లిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన యువ మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాంపల్లి నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. బీజేఎం కార్యకర్తలు పరస్పర పార్టీ కార్యాలయం ముట్టడికి ఈరోజు ప్రయత్నించారు. ఒకరిపై ఒకరు దాడులు చేశారు. దీంతో నాంపల్లి ప్రాంతం అంతా ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు మధ్యాహ్నం 1:15 యూత్ కాంగ్రెస్ లీడర్లందరూ ర్యాలీగా గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి ముట్టడించారు. పోలీసులు అడ్డుకున్నా కూడా పెద్ద ఎత్తున కర్రలు, జెండా కర్రలు, అదేవిధంగా రాడ్లు, కోడిగుడ్లు, టమాటాలతో పాటు పెద్ద ఎత్తున దాడి చేశారు. బీజేపీ కార్యాలయానికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. అయితే బీజేపీ కార్యకర్తలకు కూడా కొంత సమాచారం ఉండడంతో వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా ఇటు ఒకవైపు బీజేపీ కార్యకర్తలు, మరోవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంట్లో బీజేపీ కార్యకర్తలకు తలలు పగిలాయి, అదేవిధంగా కాంగ్రెస్ లీడర్లకు కూడా గాయాలయ్యాయి. మొత్తంగా ప్రత్యామ్నాయంగా ఇటు పోలీసులు మాత్రం ఈ తతంగం అంతా చూస్తూ కూర్చున్నారని చెప్పవచ్చు. పోలీసులు తగిన సంఖ్యలో భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు కూడా నిర్లక్ష్యం కొంత కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి ప్రతిదాడిగా బీజేవైఎం కార్యకర్తలు కూడా కొద్ది నిమిషాల క్రితం పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం నుండి గాంధీ భవన్కు ర్యాలీగా తరలి వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా కూడా పెద్ద ఎత్తున కర్రలు, అదేవిధంగా రాడ్లు పట్టుకొని గాంధీ భవన్కు తరలి వెళ్లారు. గాంధీ భవన్ ముందు ఉన్నటువంటి ఇటు సీఎం ఫ్లెక్సీలను, ఇతర బ్యానర్లను కూడా చించివేశారు. పెద్ద ఎత్తున సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళారు. అయితే మొత్తంగా ఇటు సీఎం దిష్టి బొమ్మను కూడా బీజేవైఎం కార్యకర్తలు తగలబెట్టారు. ఒకరిపై ఒకరు అంటే కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. మొత్తంగా ఈరోజు ఒకవైపు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లు, అదేవిధంగా బీజేపీ యువ మోర్చాకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడించడానికి ప్రయత్నించారు. ప్రియాంక గాంధీని అవమానపరుస్తూ బీజేపీ ఎంపీ రమేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఇటు కాంగ్రెస్ నాయకులు, యూత్ లీడర్లు అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ బీజేపీ కార్యాలయానికి మధ్యాహ్నం ముట్టడిస్తే ఇంత కొద్ది క్షణాల క్రితమే ఇటు బీజేపీ వైఎం కార్యకర్తలు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా ఇక్కడ నాంపల్లి ఇటు రెండు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, ప్రత్యాడులకు పూనుకున్నారని చెప్పవచ్చు. ఇటు పోలీసులు తగినటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఫలితం కనిపించలేదు. అయితే కొంత పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపించిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇటు బీజేపీ కార్యాలయం వద్ద ఉధృత వాతావరణం, అదేవిధంగా గాంధీ భవన్ దగ్గర కూడా ఉధృత వాతావరణం నెలకొనడంతో ఇటు నాంపల్లి, ఇటు బేగం బజార్, ఇటు హైబ్రిడ్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇటు వాహనాలు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ కూడా దాదాపు 1 గంట సేపు ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఇటు ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళ ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా
పోలీసుల నిర్లక్ష్యం కూడా కొంత కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే బీజేపీ కార్యాలయం ముట్టడించడానికి ప్రత్యర్థిగా ఇటు బీజేపీఎం అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాంధీ భవన్కు రావడం కూడా సిగ్గుచేటంటూ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. తమను విమర్శించడం కాదు, ముందు ప్రియాంక గాంధీ పట్ల ఒక మహిళ పట్ల అవమానంగా మాట్లాడినటువంటి రమేష్ ఎంపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తమ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి తమ కార్యకర్తలపై దాడులు చేసి అన్యాయం అంటూ ఇటు కేంద్ర మంత్రులు ఇటు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఇతర నేతలు కూడా ఖండిస్తున్నారు. మొత్తంగా ఈరోజు ఇటు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ నాయకులు గాంధీ భవన్ కార్యాలయాన్ని ముట్టడించారని చెప్పవచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాంపల్లిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన యువ మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. అంతకుముందు నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంట పడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ శోభ, ఈ రోజు పోటాపోటీగా అటు బీజేవైఎం నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ యువజన నాయకులు ఇద్దరు కూడా అటు బీజేపీ ఆఫీస్ అదేవిధంగా గాంధీ భవన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కొన్ని గంటల పాటు ఇటు నాంపల్లి వెళ్లే రూట్లో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా బీజేవైఎం నాయకులు రోడ్ల మీదకి రావడంతో గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకంటే ముందు గాంధీ భవన్ నుంచి యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒక క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసుకోవడం జరిగింది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు వెంటనే ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేసి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా కూడా చూశారు. ఇక అది గడిచిన కొన్ని గంటల గ్యాప్ లోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ దగ్గరికి ముట్టడికి వచ్చారు. ఆ ముట్టడిలో భాగంగానే గాంధీ భవన్ గోడ దగ్గర ఉన్న పెద్ద పెద్ద భారీ ఫ్లెక్స్ అన్నింటినీ కూడా చించేశారు. ఇతర జెండాలన్నింటినీ కూడా చించేసి కింద పడేశారు. మొత్తానికి బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ యువజన నాయకులందరూ కూడా బీజేపీ ముట్టడికి వెళ్లారు. అది కాస్త కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక ప్రస్తుతానికైతే గాంధీ భవన్ దగ్గర ఎలాంటి ఆందోళనలు పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మోహరించింది. ఇక ప్రస్తుతానికైతే గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే ఏం లేదు. ఇంతకు ముందు ఒక అరగంట పాటు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇక దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఈ రూట్ లో ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే అటు
బీజేపీ ఆఫీస్ దగ్గర, అదేవిధంగా గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. శోభ. రైట్, థ్యాంక్ యూ విశాల్.